మృత్యోర్మ అమృతంగమయ్య ఆఖరి భాగం. ఈ 10 రోజులు 20-30 మందికి వండి వారుస్తోంది. నా డబ్బు ఆవిడ్ని కష్టాల నుంచి తప్పిస్తుందంటే ఇప్పటికిప్పుడు ఆస్తంతా రాసిస్తారా? లాభం లేదురా. ఈ దిక్కుమాలిన పరిస్థితులు, ఈ ముడతలు పడి కుంచుకుపోతున్న మనుషులు మారర్రా. భస్మం అయిపోవాలంతే. అతని మాటల్లో ఆవేశం అణుచుకుని లాభాల బయటపడే ఆవేశం ఎంత భయంకరమైందో తెలుసు విరించికి. ఏం మాట్లాడలేదు విరించి. నది ఒడ్డున ఇద్దరు నడుస్తున్నారు. ఊరంతా మురికి చేసినా ఎందుకో జనం ఆ ఒడ్డు ఊరికి దూరంగా ఉందనేమో వదిలిపెట్టారు. సాయంత్రపు సూర్యకిరణాల్లో ఎండ తడుక్కుమంటుంది. పందికొక్కు తవ్విన మట్టిలో గాజు ముక్కలాంటి ఆలోచనలు, ఎక్కడో చదివిన మాటలు గుర్తుకొచ్చాయి విరించికి. నదిపై పున్నాగ పూలు తేరు కట్టాయి. ఈ నదిలోనే రఘు వదినకు పూజకు పువ్వులు కోయిపోయి దెబ్బలు తగిలించుకున్నాడు. అప్పుడు అవన్నీ ముళ్ళ కంచెలు. ఇప్పుడు ఆ ప్రదేశం అంతా ఏదో పేరు తెలియని పసుపు పూలు. ఎదురుగుండా ఉన్న రాయిని పటేలమని తన్నాడు రఘు. అతని పెదవి బిగింపులో కచ్చ, అతనిలో అణిచిపెట్టుకున్న లావా ఘాట్పులు, గుండెల్లో మంటలు. బయట ప్రపంచంలో బిజినెస్ మెన్గా చాలా లౌక్యుడిగా ప్రవర్తించే రఘులో ఇంత మానసిక సంఘర్షణ, ఆవేదన ఏమిటసలు? ఏ మహాకవో కళాకారుడో ఈ గుణాలతో ప్రభావితుడయ్యాడంటే అది వేరు. అసలు వీడి జీవితానికి, ఆలోచనలకి ఏమన్నా సామరస్యం ఉందా? ఎప్పుడో ఇవన్నీ వదిలిపెట్టి పేరు తెలియని ఊళ్ళో నేనెవరో తెలియకుండా బతికేస్తాను చూడు ఏదో చెప్తున్నాడు రఘు. ఎక్కడో చదివిన వాక్యాలు గుర్తుకొచ్చే విరించికి. మనిషిలో 7 శరీరాలు ఉంటాయట. ఇతనిలో ఈ రఘు నిజమే. కానీ ఈ కబుర్లు, ఈ సెంటిమెంట్లు, ఈ నది ఒడ్డున ఊహలు, మేటలు అంతా ఇక్కడే. ఊళ్ళో ప్రవేశించగానే ఎకరాల రేటు, పాలిస్టర్ షర్టు ఖరీదులు, ఇంపోర్టెడ్ వస్తువుల మీద మోజు, మళ్ళీ మామూలు రఘు. ఆ రఘు నిజమే. పరిస్థితుల ప్రభావం వల్ల ఒక మనిషి బయటకు వచ్చి మిగతా రూపాలు అడుక్కు పెడతాయి. అందుకే సాంగత్యంలో ఉంటుంది సంగతి అంతా అంటారు కాబోలు. ఎన్నో భావ సంఘర్షణలు కంపోజ్ చేసి ఫ్రేమ్లో ఇరికించి కాలంగా కుదించడం చూసిన విరించికి ఇప్పుడు ఇవేవి కొత్తగా అనిపించటం లేదు. ఈ ఇద్దరు రఘులు నిజమే. ఈ ఇద్దరేమిటి, ఇంకా ఎన్ని స్వరూపాలు లోపల నుంచి విస్తరించి రూపు కట్టుకుంటూ ఒక్కొక్కసారి ఆగిపోతాయి. అసలు ఏది నిజం? ఇవన్నీ ఎక్కడివి? మనసు చాలంలోవా? మరి ఏది శాశ్వతం? ఈ క్షణమేనా? దాని మీద పాత అనుభవాల నీడలు, రేపటి కలల తెరలు, లేకపోతే ఈ క్షణం? అసలు ఈ క్షణం అంటే ఏమిటి? ఎందుకో రాఘవ గుర్తుకొచ్చాడు విరించికి. సరిగ్గా ఇక్కడే పట్టుజారిపోయిన రాఘవని ఉమ అనే ఒక ఫినామినంతో మార్పు చెందాడు. ఉమ పోయిన తర్వాత రాఘవలో మార్పు ఏమిటో అతనే అనలైజ్ చేసుకోలేడేమో. అతని చుట్టూ ఉన్న చాలామందికి తెలియదు కూడా. దగ్గరతనం అసలు మనిషిని తెలుసుకోవడానికి చాలాసార్లు ఉపయోగించదు. ఒక 10 సార్లు కలుసుకుని కొన్ని గంటలు మాత్రం చూసిన ఉమకి తెలిసిన రాఘవ 15 ఏళ్లుగా అతనితో కాపురం చేస్తున్న భార్యకు తెలియదు. పాపపుణ్యాలు, తత్వాలు, అతను వీటన్నింటి గురించి మించిపోయి ఆలోచిస్తున్నాడు ఇప్పుడు. తిరిగి చూసినా అర్థం చెప్పుకోలేని అనుభవాల మధ్యలో దూసుకొచ్చే కిరణాలతో స్వప్న జగత్తులోని నీహారికలకు అమృతతత్వాన్ని ప్రాప్తింపు చేస్తున్నాడు. అతని గాయం కనపడింది. అతని కన్నీళ్లు రూపం లేనివి. దుఃఖం అనంతం. అన్నదమ్ములిద్దరూ ఎవరి ఆలోచనలో వారి ఇంటికి చేరారు. పశువుల కొట్ట నుంచి బయటకు వస్తూ అన్నం పెడతాను రెండయ్యా అంటూ లోపలికి వెళ్ళింది సుభద్ర. వంటింట్లో గోడ కానుకుని ఏదో ఇంగ్లీష్ నవల్ చదువుతోంది లక్ష్మి. గదిలో నుంచి దుర్గమ్మ గారి మూలుగు. నిద్రగన్నీరు మత్తుగా జోగాడుతోంది. ఈ ఇంట్లో ఏమిటి వెల్తిది? ఎవరి జీవితాల్లో వెల్తి వారికి చిల్లిబడ్డ డప్పుల మూతలో ఏదో అపశృతిలా వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఇది అని తెలియదు. ఆలోచిస్తూనే అన్నాన్ని కూర్చున్నాడు విరించి. వదినా, ఏమిటయ్యా అప్పడాలు చేసుకుంటూ అంది సుభద్ర. ఉన్న అప్పడాలు, వడియాలు రఘు పెళ్ళానికి మూట కట్టించింది. పల్లెటూరు అనుకోకమ్మా, మా రఘుకి ఇష్టం అని పులిహార, గోంగూర ఇచ్చింది. ఇప్పుడు ఈ అప్పడాలు మళ్ళీ తమ కోసరం కాబోలు. ఏమిటయ్యా మాట్లాడమే? వదిన, నీకు ఒక అమ్మాయి గురించి చెప్పాలి. తలెత్తి చూసి సన్నగా నవ్వింది. ఎవరయ్యోయ్ అన్నది. ఆ పల్లెటూరి మాటలో ఎంత చనువు, ఎంత పరిహాసం ఉందో విరించికి తెలుసు. అమ్మాయి అనగానే ఇంకా ఏ ఆలోచన రాదు వదిన నీకు? నవ్వుతూ అన్నాడు. అది కాదయ్యా, పోనీ ఎలా ఆలోచించాలో చెప్పు.
మళ్ళీ నవ్వుతూ అన్నది. ఉమాని నీకెలా చెప్పాలో తెలియడం లేదు. ఆ అమ్మాయి నాకు, రాఘవ్‌కి, మాకేంటి చాలామందికి మంచి స్నేహితురాలు. స్నేహం అంటే? ఓరగా చూస్తోంది సుభద్ర. బిత్రపోయాడు విరించి. ఎక్కడి నుంచో ఆవుదూడ అమ్మా అని పిలిచింది. పెద్ద వంటింట్లో బూలించిన కుండలో ఎలుక దూరి బయటికి రాలేక అవస్థ పడుతోంది. అటే చూస్తున్నాడు విరించి. తన మాటల్లో ఎంత వెళ్తుందో, ఉమను గురించి చెప్పాలంటే పదజాలం ఎంత సరిపోదో అర్థమైంది. వదిన, ఆవిడ అందరిలాంటి ఆడపిల్ల కాదు వదిన. ఇంకా ఆ తర్వాత తను చెప్పేవన్నీ చెప్పేశాడు. ఆవిడ స్నేహంలో తీయదనం, రాఘవ లాంటి స్నిగ్గును మార్చిన మంచితనం, అసలు ఆవిడ జీవన పోరాటంలో థాట్ని పాడు చేసుకోకండి, నెగిటివ్ థింకింగ్కి అలవాటు పడకండి అని రాసిన ఉత్తరం. ఇంత చెప్పిన మనిషి బతుకు పోరాటంలో సర్వ ప్రాపంచిక సుఖాలు ఉండి కూడా చచ్చిపోవడానికి, అందులో మృత్యువుని జీవితానికి మరొక ద్వారంగా, అవతలి ఒడ్డుగా, క్యాటర్పిల్లర్ స్టేజ్ నుంచి మారే సీతాకోక స్థితిలా తీసుకున్న స్థితప్రజ్ఞత్వం, ఆవిడ పెళ్ళి ఒక భయంకరమైన నిజంగా మిగిలిపోవడం, ఇదంతా తన భాషలో గందరగోళంగా చెప్పేశాడు. నిజంగా గుండెలు నిండి పొంగినప్పుడు ఆనందమో అని దుఃఖం అని అది తప్పకుండా మరొక స్పందించే హృదయాన్ని కదిలిస్తుంది. తప్పదు. సుభద్ర కళ్ళల్లో నీళ్లు. పాపం అందమైన ఆడపిల్ల, అంత డబ్బున్న పిల్ల, ఆవిడ ముందు నా బుడిదని కష్టాలు ఏమిటయ్యా గురించి నాకు ఒక్కొక్కప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఏది శాశ్వతం కాదని, ఏదో నాటకం ఆడి గడిపిస్తున్నామని అనిపిస్తుందయ్యా. సుభద్ర ఇలా మాట్లాడడం సాధారణంగా జరగదు. ఆమె అలా ఆలోచిస్తోందని కూడా చాలామందికి తెలియదు. ఆమె కళ్ళంబడి నీళ్లు చాలా సులభంగా అర్థమయ్యాయి విరించికి. నిజం వదిన, ఉమా తన జీవితంలో ఇష్టం వచ్చిన సీన్లో ఆత్మహత్య చేసుకుని మనకు క్లైమాక్స్ చూస్తున్నామనే సంతోషం మిగిల్చింది. యాంటీ క్లైమాక్స్ ఆమె బతుకుంటే జరిగేది. రచన వేరు, ప్రపంచం కోసం, జీవితం వేరు, అది నా కోసం అనుకునే చాలామందిలో ఆమె ఉండదు. తను నమ్మింది, చెప్పింది, ఆలోచించేది ఒకటి. అయినా బతకలేకపోయింది. ఎక్కడున్నది లోపం? ఈ వ్యత్యస్త పాతాల విందుడి అస్తావ్యస్తపు లోకంలో ఆమె చేసిన తప్పేమిటి? వదిన, నువ్వు దేవుణ్ణి నమ్ముతావా? ఏమోనయ్యా, నా నమ్మకాలు నావి, వదిలే, పనిందు లోపల అంటూ లేచింది సుభద్ర. ఒక్క క్షణం తీరిక లేని మనిషి ఏమిటి యంత్రమా? ఏదో నమ్మకాలు, పాపపుణ్యాలు, వీటి గురించిన మత్తులు నరనరాల్లో స్పందించకపోతే ఈ ఇంటికి ఒక సుభద్ర అగరవత్తుల హారతికర్పూరంలా అంకితమైపోదు. ఈ వ్యవస్థ తనకు కావలసిన వాళ్ళని ఎలా తయారు చేసుకుంటుంది? ఆలోచనలు కట్టుపెట్టి లేచాడు విరించి. గాలి మామూలుగానే వీస్తోంది. ప్రపంచంలో చెప్పుకోదగ్గ మార్పు ఏమీ లేదు. సూర్యుడు ఉదయం అస్తమయం మామూలే. సిద్ధాంతులు, అతివాదులు, మితవాదులు, తాత్వికులు, వేదాంతులు, మత గురువులు ఎవరి సిద్ధాంతాలు వారు ప్రచురిస్తూనే ఉన్నారు. కొందరు నమ్మినవి చెప్తే, కొందరు మరికొందరి కోసం చెప్తే, కొంతమంది ప్రపంచాన్ని వంచడానికి చెప్తే, ఏ రకమైనగానే ఇది ప్రతి ఒక్కరి ఆలోచన, అందులో బలమైన ఆలోచన సరగల ప్రతి వ్యక్తి ఆలోచన కనబడని రూపుదిద్దుకున్న ప్రపంచ వాతావరణాన్ని మారుస్తూనే ఉంటుంది. యాంగ్ చెప్పిన కలెక్టివ్ కాన్షియస్నెస్ ఇదేనా? 1999లో ప్రళయం అని ఒకరంటే, రేపే మన దేశంలో పెట్రోల్ పడుతుందని మరొకరు ప్రయత్నాలు చేస్తుంటారు. తను చేస్తున్న పని ఏదో తెలియని నిర్దేశకత్వంతో చేసుకుని వెళ్ళిపోతున్నాడు రాఘవ. అతనికి పెరిగిన జీతంతో, హోదాతో పెద్ద ఇంట్లోకి మారి వాయిదాల మీద తెలుసుకోనాలు ప్రయత్నం చేస్తోంది అతని శ్రీమతి. ముద్దబంతువు లాంటి పిల్లని పెళ్లి చేసుకుని పుట్టిన బంగారు తల్లికి ఉమా అని పేరు పెట్టుకున్నాడు విరించి. చచ్చిన వారికి ఏడ్చుతారు, చావని వారికి భంగి. అంతా ఇంతే. సముద్రంలో ఒక నీటి బుడగ ఉదయించింది. కొన్నేళ్లు సూర్యరశ్మి కాంతిలో మిలమిలా మెరిసింది. మళ్ళీ అందులోనే లయించిపోయింది. ఇదంతా అంతే. భార్య చేతికి నిప్పు పెట్టి నిర్వేదం నిండిన కళ్ళతో తడిబట్టలతో నిలబడి అన్నారు రామేశం గారు. ఆమెగారి అస్థికలతో ఇక తిరిగి రానని చెప్పి కాశీ రైలు ఎక్కారు ఆయన. ఇది అనంతమైన ప్రయాణం, దుఃఖపడకండి, ఇదొక మజిలీ, మరొక ప్రయాణానికి సంసిద్ధం అవ్వాలి అంతే. దుఃఖపడుతున్న శంకరాన గారిని ఓదారుస్తూ ఆఖరి మాటలు చెప్పారు. అతని జీవితంలో ఎన్నో మూసిన కిటికీలను తెరిపించి ప్రపంచాన్ని, సృష్టిని మరొక డైమెన్షన్లో చూపించిన వ్యక్తి రామేశం గారు. వసుంధర ఆమె భర్త ఏమీ మారలేదు. ఉమ భర్త రంజిత్ ఎవరో షేక్తో కలిసి కొన్ని కోట్ల
ప్రాజెక్టుతో వాటాదారుడయ్యాడని తెలిసి మళ్ళీ అతనికి రమణిద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఉమల సెంటిమెంటల్ ఫూల్ని కాను, నాకేం అభ్యంతరం లేదు అన్నది రమ. లక్ష్మణ్ మారలేదు. అతనికి ఒక 100 రూపాయలు జీతం పెరిగిందంతే. ఉమ్మె చనిపోయిన పరిస్థితుల్ని మరింత విపరీతంగా వర్ణించి నవలా సాహిత్యంలో ఒక విప్లవంత అని బిరుదిచ్చి ఆమె రాసిన నవలలు, గేయాలు హాట్ కేక్స్లా అమ్ముడిపోయేట్టు చేసుకున్నాడు ఆమె పబ్లిషర్. రాయల్టీ విషయంలో హెచ్చుతగ్గులు వచ్చి ఉమ్మ తండ్రి అతనిపై దావా వేశాడు. థియోసాఫికల్ సొసైటీలో వెదురు చెట్లు అన్నీ వేణువులవడం లేదు. కానీ అక్కడి వాతావరణంలో విశ్వసంగీతం వినిపిస్తూనే ఉంది. గాలి మామూలుగానే వీస్తుంది. సూర్యుడు మర్యాదగా ఉదయించి అస్తమిస్తూనే ఉన్నాడు. మీ సమస్యలు, ప్రశ్నలు reachgg@gmail.com ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలంధర్ గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్